నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర పాలిత ప్రాంతమైన యానం సబ్ జైలు నుంచి ఒక రిమాండ్ ఖైదీ పరారు. దాదాపు 25 అడుగులు ఎత్తున్న సబ్ జైలు ప్రహారీ గోడ దూకి నిందితుడు ఎస్కేప్. తనను రాజకీయంగా ఎదుర్కొనలేక తనపై కొంతమంది స్థానిక నాయకులు లేనిపోని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. సుంకరపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు. యానాం గోపాల్ నగర్ శివారు విద్యుత్ పవర్ గ్రిడ్ సమీపంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే సహించేది లేదని మరొకసారి ఆందోళన వ్యక్తం చేసిన గోపాల్ నగర్ వాసులు. పోలవరం మండలం జి వేమవరం గ్రామంలో కొండమూరి విజయబాబు పొలంలో అకినాలిస్టిక్స్ డ్రోన్ ట్రైనింగ్ కంపెనీ వారు ఫౌండర్ పి జానకి మరియు వారి యొక్క టీం ఆధ్వర్యంలో డ్రోన్ ద్వారా సంపద మరియు ఉద్యోగ అవకాశాలు అనే అంశంపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అకినాలిస్టిక్స్ డ్రోన్ ట్రైనింగ్ సిబ్బంది డ్రోన్ వినియోగానికి సంబంధించి వివిధ అంశాలపై రైతులకు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రధానంగా 10వ తరగతి పూర్తి చేసిన యువతీ యువకులు ఉద్యోగ అవకాశం కొరకు డ్రోన్ ఉపయోగించడం ద్వారా వ్యవసాయం చేసి అధిక దిగుబడి పొంది ఆరోగ్య సంరక్షణ మరియు యువతకు మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచ్ నల్ల సుదర్శన్ రావు, పెంట రవిప్రసాద్, మద్యంశెట్టి పురుషోత్తం, కొండమూరి విజయబాబు, మద్యంశెట్టి రాజబాబు, లంకాలపల్లి శ్రీను, రైతులు అధిక సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు. సార్ బంగారే కదా రండి, మీరు బంగారు రండి. ప్రశ్నలు అడిగినందుకు ఒకసారి మాకు ఫోటో సార్ సార్ పక్కన నుంచోని సార్ ఇది నేను రా. ఓకే డన్. నీట్గా అలా నుంచో చెప్పండి. అలా నుంచో రైతులకు అన్ని రకాలుగానే ఉపయోగపడుతుంది. మ్యాన్ పవర్ తగ్గిందండి, ఇది వరకు విధానం లేదు. అగ్రికల్చర్ దానివల్ల డిమాండ్ పెరిగిపోయింది. హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, వాళ్ళకి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ లెవెల్లో తిరగాలి. ఆ లెవెల్లో తిరిగితే చేను ఏం చేయదు లక్ష్మణం. ఆ లెవెల్లో తిరగాలి. ఆ లెవెల్లో తిరిగితే చేను ఏమీ అవ్వదు. ఈ విషయాన్ని కూడా కొట్టచ్చు. లేకపోతే ఈ విషయాన్ని కొట్టకూడదు. వచ్చారా మాకు తెల్లని వెళ్ళిపోతుంది. ఇంకా పైన వెళ్ళిపోతుంది. దీనికి ఏముంది సార్, ఏంటంటే సార్ అది ఆల్మోస్ట్ 20-15 న్యూటన్ మీటర్స్తోనే 5 మీటర్స్తో వెళ్ళిపోతుంది. అది చెప్పాను చూసి మళ్ళీ అవసరం అయితే వాడిలో దానికి మెయింటెనెన్స్ కానీ తోడడం కానీ ఏం చెయ్యం. కానీ ఇది అలా కాదు, మెయింటెనెన్స్ చేసుకోవాలి. చూసుకోవాలి ఏమన్నా లూజ్ ఉన్నాయా, బ్యాటరీలు అవి కరెక్ట్ టైట్గా పెట్టాము. లేకపోతే ఏమైతే మీరు బ్యాటరీ టైట్గా పెట్టరు, వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడో దానిలో బ్యాటరీ ఊగుతుంది, ఇలా షేక్ అయ్యి పడిపోద్ది. దాంతోపాటు డ్రోన్ పడిపోవచ్చు, బ్యాటరీ పడిపోవచ్చు, ఎవరిని ఎత్తిపోయిన పడిపోవచ్చు, పొలంలో పడిపోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే డ్రింక్ చేసిన తర్వాత డ్రింక్ చేసిన తర్వాత డ్రోన్ చేయకూడదు. రాత్రి నిద్ర లేకపోయినా సరే చేయకూడదు అండి. తర్వాత మన కంటి దూరం ఎంతవరకు వెళ్తుందండి? 1 కిలోమీటర్ వరకే మనం డ్రోన్ ఫ్లై చేయాలి. 1-1.5 కిలోమీటర్ వరకే మనకి గవర్నమెంట్ ఇచ్చిన పొలంలోకి వెళ్ళిపోయినంత వరకు కూడా మనం చేయకూడదు అండి. మరి ఈరోజు ఏదైతే మన అకిన్ ఎనెటిక్స్ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ డ్రోన్ మీద అవగాహన సదస్సు కోసం అయితే వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఇక్కడ మనకు దగ్గరలోనే ముమ్మడివరం దగ్గరలోనే వీళ్ళ ఇన్స్టిట్యూషన్ ఉంది. వీళ్ళు ఏదైతే 10th క్లాస్ చదువుకున్న 18 సంవత్సరాలు నిండిన యువకులందరికీ కూడా
మంచి ఆపర్చునిటీస్ అవకాశాలు కల్పిస్తున్నారు. అదేవిధంగా ఈ డ్రోన్ పరిశోధన ప్రకారం అనేక రంగాల్లో వివిధ రంగాల్లో అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవేర్నెస్ మీటింగ్ పెట్టారు. మరి ఈరోజు ఈ మీటింగ్కి మరి మేమందరం అటెండ్ అవ్వటం మరి గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. మరి మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. సార్, ఇక్కడికి వచ్చేసిన పెద్దలకి అందరికీ, మన రైతు సోదరులకి అందరికీ, అలాగే స్టూడెంట్స్ ఎవరైతే వచ్చారో ఈరోజు స్టూడెంట్స్కి అందరికీ కూడా, అలాగే గవర్నమెంట్ ఆఫీషియల్స్ వచ్చారు కొంతమంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి, వాళ్ళకి, అలాగే మా పత్రికా విలేకరులకి, వీళ్ళందరికీ కూడా, అలాగే ఈ గ్రామ పెద్దలకి వచ్చేసిన వాళ్ళకి, లీడర్స్కి అందరికీ కూడా మా ఆకిన్ అనాలిటిక్స్ అమలాపురం తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ పిల్లలకి అందరికీ కూడా మంచి భవిష్యత్తుని ఇవ్వండి. వచ్చే సంవత్సరం అంతా కూడా, వచ్చే కాలం అంతా కూడా డ్రోన్స్ తాలూకా భవిష్యత్తు ఉంది. కాబట్టి 10th క్లాస్ చదువుకొని తెలుగు మీడియం అయినా పర్వాలేదు, వాళ్ళకి పాస్ అయ్యి 18 సంవత్సరాలు నిండిన అయితే వెంటనే కోర్సు 5 రోజుల కోర్సు మాత్రమే. 5 రోజుల కోర్సులు చేసిన వెంటనే ఇమీడియట్గా వాళ్ళకి గవర్నమెంట్ సర్టిఫికేట్ వస్తుంది. వీళ్ళందరూ కూడా ఇండియాలోని కానీ ఆంధ్రాలో కానీ ఎక్కడైనా సరే ఉద్యోగాన్ని చేసుకోవడానికి, గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ ప్రైవేట్ ఉద్యోగాలు కానీ చేసుకోవడానికి అర్హులు. దయచేసి మీరు అందరూ కూడా ఈ సమాచారాన్ని తెలియపరచవలసిందిగా ఆకిన్ అనాలిటిక్స్ టీం తరఫున తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈ డ్రోన్స్ వల్ల ఏంటంటే అగ్రికల్చర్ లోని కాకుండా అన్ని చోట్ల కూడా ఇప్పుడు దీని తాలూకు ఉపయోగం ఉంది సార్. పర్టికులర్ గా వ్యవసాయంలోని కేవలం పిచికారీ చేయడానికి మాత్రమే కాకుండా మనకి ఈ పిచికారీలోకి వస్తే 30% వరకు మనం తాలూకా ఎరువుని సేవ్ చేయొచ్చు, 90% నీరుని సేవ్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు మనకి అగ్రికల్చర్ లోని అక్కడ కూడా మ్యాన్ పవర్ మనుషులు దొరకట్లేదు స్ప్రేయింగ్ చేయడానికి. ఒకరు స్ప్రే చేసిన వాళ్ళ ఆరోగ్యాలు పాడవుతున్నాయి, రైతుల ఆరోగ్యాలు పాడవుతున్నాయి. కాబట్టి డ్రోన్ స్ప్రే చేయడం వల్ల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. అలాగే 30% మన తాలూకా ఎరువులను సేవ్ చేయొచ్చు, 90% వాటర్ని సేవ్ చేయొచ్చు. అలాగే ఇంచుమించు ఒక 20-30 ఎకరాలు ఒక డ్రోన్ ఉపయోగించి సర్వసాధారణంగా ఇద్దరు వెళ్ళి ఒక 5 ఎకరాలు చేస్తారు. అదే డ్రోన్ ద్వారా అయితే ఇంచుమించు రోజుకి 30 ఎకరాలు 8 గంటలు చేయొచ్చండి. దీనివల్ల వాళ్ళు సొంతంగా వ్యాపారం చేసుకున్నా డబ్బులు సంపాదించుకోవచ్చు, లేదా ఈ కోర్స్ నేర్చుకొని రేపు పొద్దున్న ఏదైనా ప్రైవేట్లో ఉద్యోగాలు చేసుకోవాలనుకున్నా మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయండి. అవునండి, ఇది అమలాపురం ఆకిన్ అనాలిటిక్స్ అండి. హైవే చెయ్యూరు దగ్గర మన కాకినాడ నుంచి అమలాపురం వెళ్ళే రూట్ లో ముమ్మిడివరానికి 1 కిలోమీటర్ దూరం అండి. ముమ్మిడివరం దాటగానే అక్కడ శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అని ఉంటుంది. అందులోనే ఆకిన్ అనాలిటిక్స్ అనేది ఒక భాగంలో ఉంటుందండి. అనుమతులు లేకుండా నకిలీ విత్తనాలు, బయో మందులు విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేసినట్లు ఏఎస్పీ శివ ఉపాధ్యాయ తెలిపారు. ఏఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎస్ఐ తాజుద్దీన్, పోలీస్ అగ్రికల్చర్ శాఖ అధికారులు సంయుక్తంగా అనుమతులు లేకుండా బయో మందులు నిల్వ చేసి ఉంచిన ఒక ఇంటిలో అర్ధరాత్రి సమయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ ప్రదేశంలో 6 లక్షల విలువ గల బయో మందులను స్వాధీనం చేసుకున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా కందికర్ల గ్రామానికి చెందిన రావూరి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఏటూరు నాగారం మండల కేంద్రంలోని ఆకులవారి గణపురం కాలనీలోని ఒక ఇంటిలో అద్దెకు ఉండి ఎలాంటి అనుమతులు లేకుండా బయో మందులు నిల్వ చేసి వెంకటాపురం చెర్ల ప్రాంతాల్లో విక్రయాలు జరుపుతున్నాడని నమ్మదగిన సమాచారం మేరకు పోలీస్ అగ్రికల్చర్ శాఖల ఆధ్వర్యంలో సంయుక్తంగా దాడులు నిర్వహించినట్లు తెలిపారు. నిల్వ చేసిన 410 లీటర్ల ద్రవ పదార్థం, 30 కేజీల ఘన పదార్థం గల బయో మందులను పట్టుకోవడం జరిగిందన్నారు. పంచనామా నిర్వహించి అనుమతులు లేకుండా విక్రయిస్తున్న బయో మందులను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. విక్రయిస్తున్న వ్యక్తిపై శాఖాపరమైన కేసు నమోదు చేయడం జరిగిందని ఏఎస్పీ తెలిపారు. అతని వద్ద నుంచి ఏపీ 39 DG3 287 అనే వ్యానును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. రైతులను మోసం చేసే విధంగా నకిలీ విత్తనాలు, నకిలీ మందులు, అనుమతులు లేకుండా బయో మందులు విక్రయించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. యువత ఆన్లైన్ బెట్టింగులకు పాల్పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని తెలిపారు. ఎవరైనా ఆన్లైన్ బెట్టింగులు పాల్పడినా, నిర్వహించిన వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అన్ని ఇక్కడ రైతులకి ఎటు నగరంలో ములుగులు అన్ని రైతులకి నేను అభ్యర్థన ఇస్తున్నాను. అంటే విదౌట్ లైసెన్స్ లేకుండా ఎవరు నుంచి తీసుకోకండి ఇలాంటి ప్రోడక్ట్స్. ఇది చాలా హార్మ్ఫుల్, మీ వ్యవసాయం కోసం కూడా చాలా హార్మ్ఫుల్ అవుతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ కేవలం లైసెన్స్ ఉంటే తీసుకోండి. ఎదుర్కొనలేక తనపై
కొంతమంది స్థానిక నాయకులు లేనిపోని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని సుంకరపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ టెల్లపూడి నాగేశ్వరరావు అన్నారు. తనను రాజకీయంగా ఎదుర్కొనలేక తనపై కొంతమంది స్థానిక నాయకులు లేనిపోని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని సుంకరపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ టెల్లపూడి నాగేశ్వరరావు అన్నారు. తాళరేవు మండలం సుంకరపాలెంలో శనివారం ఆయన స్కై విషన్తో మాట్లాడారు. స్థానిక ఎంపీటీసీ గుత్తుల శ్రీను, స్థానిక నాయకులు మోపూరి రెడ్డి నాయుడు, గుత్తుల నాగేశ్వరరావు, పితాని పోతురాజు, పితాని అర్జునరావు తదితరులు బృందం చేసిన ఆరోపణలను ఆయన తప్పుపట్టారు. ఏదైనా అడిగేటప్పుడు పూర్తిగా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాగా ఈ లేనిపోని నా మీద పెడుతున్నారు. అయ్యా, మరి మాకు గతంలో 1988లో డీపట్ట అనే భూమి మనకి మా కుమ్మర్ల మాన్యం, ముత్యాలమ్మ మాన్యం అని అంటారు. దాన్ని 12 గుంచాల భూమికి 88లో మనకి ఈ డీపట్ట కుమ్మర్లకి 12 గుంచాల భూమికి ఇచ్చి ఉన్నారు. ఇది డీపట్ట అండి. ఈ భూమి ఇచ్చి ఉన్నారు. ఇందులో సర్వే నెంబర్లు 6/5 ప్లస్ 123, 125 కొంత 18 సెంట్ల భూమి ఈ 125, 123లో కలవడం జరిగింది. అయ్యా, మరి డీపట్ట అనే దానికి ప్రభుత్వ భూమికి ఇస్తారు తప్ప సొంత భూమికి ఎవరన్నదే ఈ మాట్లాడి నాయకులు ముందుగా తెలుసుకోవాలండి. కొంతమంది వచ్చి 30 కోట్ల భూమి అంటున్నారు. ఒకలా మరి ఆ ఎంపీటీసీ అనే అతను మరి చదువుకున్నారో ఏంటో నాకు తెలియదు, కానీ 30 కోట్ల భూమి అంటున్నారు. 30 కోట్లు అక్కలొద్దని 30 లక్షలు ఇచ్చి ఇచ్చేస్తామని ఆ రోజు పొన్నాడు వెంకట సతీష్ గారి దగ్గర ఈయన ఎలాగే చెప్తే వెంటనే ఆయన మనుషులను పంపించి ఎంక్వైరీ ఇదేంటి ఈ కాలువరి ఈ పీరికి ఈ 10 సెంట్లు ఇన్ని కోట్లు ఏట్రా బాబు అని చెప్పేసి వాళ్ళు ఎవరో కాదా గోవింద్ కుమార్ ఇటువంటి వాళ్ళు వచ్చి చూసి వెళ్ళిపోయారు. అప్పుడు మరి కనీసం ఈరోజు మళ్ళీ ఒక కోర్టులో ఈ నలుగురు ఒక షెడ్డు గుత్తుల మంగాదేవి అనే వాళ్ళది బేస్మెంట్ లాగేశారు. ఆ కేసులో మరి నిన్న అక్కడ కోర్టుకు వెళ్ళి ఈ పితాని అర్జునరావు, పితాని పోతురాజు, గుత్తుల నాగేశ్వరరావు, ఈ ఎంపీటీసీ గుత్తుల సీను నలుగురు కోర్టులో మరి కోర్టు వారిని మరి ధిక్కరించారన్న మాట మరి నాదంటున్నారు. కానీ వాళ్ళు కోర్టు వారిని ధిక్కరించి కోర్టు ఏదైతే ఇది బేస్మెంట్ లాగినందుకు వీళ్ళకి నలుగురికి కూడా బోన్ ఎక్కించి మరి కొన్ని షరతులు విధించింది. ఏమంటే అది 8 మంది సాక్షులు తీసుకోండి, అలాగే మీరు 8 మంది 5,000 రూపాయలు చెప్పని కట్టండి అని చెప్పడం కూడా జరిగింది. కానీ ఇది కోర్టు వారి విషయాలు నేను మీకు చెప్పకూడదు. కానీ నిన్న అదే కోర్టు వారు ఏదైతే బేస్మెంట్ లాగేశారో అదే ప్లేస్లో మరి కోర్టులో ఉంది, ఇది ఇండక్షన్ ఆర్డర్ ఉంది, పక్కన ఇది హైకోర్టులో ఉందని కూడా కొంచెం కూడా మరి తెలియకుండానో మరి తెలియచేస్తున్నారు. అదే ప్లేస్లో ప్రెస్ మీట్ పెట్టి ఇలా ఫోటోలు పట్టుకుని ఇలా చూపింతూ మరి నన్ను అబాస్ పాలు చేయాలని చెప్పేసి నా మీద ఇటువంటివి పెడుతున్నారు. అయ్యా, మా భూమి 12 గుంచాలకి ఈవేళ మా వాళ్ళందరూ కూడా కొంత మెరకేసి అమ్మేసుకున్నారు. దాంట్లో నాకు ఉన్నటువంటి 18 సెంట్లో నేను పెద్దలు మల్లాడి కృష్ణారావు గారు అవ్వచ్చు, మన బుచ్చిరాజు గారు అవ్వచ్చు, ఇక్కడ జరిగిన విషయాలు కనకాలపేట సెంటర్లో మార్కెట్ ఇబ్బంది అయిపోతుంటే అక్కడ మీ ప్రజల కోరిక మేరకు, అదే పెద్దల కోరిక మేరకు ఇక్కడ 500 గజం నేను ఇస్తే అది తప్పుడు భూమి అని చెప్పేసి ఇలా సృష్టిస్తున్నారు. అదే మోపూరి నాయుడు గారికి ఇంచుమించుగా మేము 15 సంవత్సరాల కింద నుంచి పోరాడడం ఎన్నో పోరంబోకులు ఉన్నాయి. ఇంచుమించుగా ఆయనకి సుమారు 4-5 ఎకరాల పోరంబోకులు ఉన్నాయి. కానీ ఆయన ఎప్పుడూ కూడా కనీసం ఒక కొబ్బరి చెట్లు గుత్తులు బాస్ అని అతను పోరాడినా సరే అక్కడ అందరినీ ఏ ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యే, పొన్నాడు సతీష్ ఉంటే పొన్నాడు సతీష్, లేదా బుచ్చిరాజు గారు ఉంటే బుచ్చిరాజు గారు, ఎవరుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఆయన పెద్ద మనిషి తరహాగా ఈ అబద్ధాలు చెప్పి ఆయన భూములను రక్షించుకుంటూ మాకు గవర్నమెంట్ ఇచ్చిన డీపట్ట భూమిని కూడా ఇది తప్పుడు భూమి అని చూపించి మేము దొంగ భూమి అని చెప్తున్నాడు. కానీ అదే ప్లేస్లో మా ఎదురుకుండా ఇది చూడండి ఎలా కట్టారు, ఇక బిల్డింగ్లు చూడండి. మరి ఈ బిల్డింగ్లు వాళ్ళకి కాపాడవా? ఎదురుకుండా స్లాబ్లు వేస్తున్నారు. ఇది 123 సర్వే నెంబరు. ఈ భూమి అంతా నాదే అని చెప్తున్నారు. ఇందులో 43 మందికి నోటీసులు ఇచ్చారు. కానీ ఇందులో ఎవరిని కూడా వీళ్ళు ఆప్టింగ్ చేయరు. అదే ఆపోజిట్ కనకాలపేట సైడ్ కూడా ఇంచుమించుగా ఒక చోట 5 గుంచాలు ఉంది, ఒక చోట 3 గుంచాలు ఉంది, 8 గుంచాలు భూమి అయ్యేపోతుంది. దాన్ని కూడా అడగరు. అంటే ఎవరైతే ఇక్కడ అమాయకులు ఉన్నారో, ఎవరైతే సర్పంచ్ ఉన్నారో అన్ని డ్యామేజ్ చేయాలనే ఒక ఉద్దేశంతో నా మీద కక్షపూరంగా ఇదంతా చేస్తున్నారు. కానీ ఈ కక్షపూరంగా చేసే వాళ్ళు నిజమైన
గ్రామాభివృద్ధి కోరుకునే వాళ్ళు అయితే ఎక్కడైతే మరి పోరంబోకులు ఉన్నాయో, ఎక్కడైతే ఇది ఉన్నాయో, మరి ఇవాళ మోపూరి నాయుడు గారే జిత్తుకు చచ్చినానని అతను సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ అందరూ కలిపి అతను పెట్టుకున్న అర్జీల్ని ఎంఆర్ఓ గారి దగ్గర కూడా ధర్నా చేయడం జరిగింది అప్పట్లో. కానీ ఒక్క మొక్క భూమి కూడా ఇవ్వకుండా అది చెత్తబుట్టలో ఆఫీస్లో పాడేయడం జరిగింది అప్పట్లో. ఈరోజు మరి నా సొంత భూమి మీదకి ఎలాగొచ్చి వీళ్ళు నా మీద కక్ష తీర్చుకోవాలని చెప్పేసి ఇంత దౌర్జన్యంగా ఒక కోర్టు ఇండిక్షన్ ఆర్డర్ ఉన్నదని కూడా చూడకుండా, మరి కోర్టు ఇండిక్షన్ ఆర్డర్ ఉన్నది చూడకుండా మరి ఈరోజు అందులోకి వచ్చి అందులోనే ప్రెస్ మీట్ పెట్టి ఈ కోర్టు వారిని ధిక్కరణ చేసి ఇంత దుర్మార్గంగా నా మీద వచ్చి ఒకడు 30 లక్షల భూమి అంటాడు, ఒకటి 30 కోట్లు అంటాడు. ఎందుకు అన్నది మాకు అర్థం కాదు. అక్కడ ఉన్నది 13 సెంట్లు ఉంది. ఈ 13 సెంట్లు అదైతే 18 సెంట్లకి కానిపోని గజం 6,000 చూసినా మా చూస్తే అది 25 లక్షలు కూడా అవ్వదు. కానీ దీన్ని ఎందుకు ఎంత దుష్ప్రచారం చేసి రాజకీయంగా నన్ను దెబ్బతినాలని దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప ఇలాంటి తప్పుడు ఆరోపణలు, తప్పుడు ఇది చేయకూడదని చెప్పేసి మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎంపీటీసీ అవ్వచ్చు, గుత్తుల నాగేశ్వరరావు అవ్వచ్చు, పోతురాజు అవ్వచ్చు, అర్జున్ రావచ్చు, ముఖ్యంగా మోపూరి రెడ్డి నాయుడు గారు ఇది కొంతమంది అమాయకుల్ని తీసుకొచ్చి అక్కడికి నిన్న మేము వేసుకున్నటువంటి షెడ్డు, దాని స్థలం వెనకాల ఉన్నటువంటి షెడ్డుని శుభ్రంగా దాన్ని లాగించేసి ఆ పైల చెట్టుకెళ్ళి పంచాయతీలు పెట్టారు. కనీసం గ్రామ సర్పంచ్గా నేను ఏది పోరాడతలేదు. నా తలంలోనే నేను చెప్పు దీనిపైన ముందు ఒక షెడ్ లాగితే దాని మీద నేను ఎంఆర్ఓ గారికి అందరికీ కూడా రెసమ్డేషన్ ఇచ్చాం, ఈ డాట్స్మెంట్ కూడా ఇచ్చాం. వారు నేను ఒకటే చెప్పాను, ఇది పని చేయదు, ఇది తప్పుడు భూమి అంటే వాళ్ళే రాసిస్తారు. వీళ్ళకి ఎందుకండి? ఇప్పుడు పట్టా ఇచ్చేది దేనికైనా ప్రభుత్వ భూమికే పట్టా ఇస్తారు అన్నది కూడా వీళ్ళకి తెలియడం లేదు. ఇది 123, 125లో 400 ఇల్లు వచ్చినాయండి. కనకాలపేట నుంచి 3 తుమ్మల వరకు 400 ఇల్లు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఎన్జిటి కోర్టు వారు దాన్ని అది క్లీన్ చేయమని చెప్పారు. కానీ మాలాంటి వాళ్ళు మేమందరూ కూడా ఒక సర్పంచ్గా ఇంకా పెద్దలందరూ కలిపి కలెక్టర్ గారిని కోరుకోవడంతో వారు ఇక్కడ గొరబడెక్క తీసి ఏదైతే నీరుకి అడ్డు లేకుండా చేసి ఇది చేశారు. కానీ వీళ్ళు ఇలాంటి చేయడం వల్ల రేపొద్దున ఈ ఎన్జిటి కోర్టు వరకు కూడా వెళ్ళిన తర్వాత ఈ రకరకాల ఇబ్బందులు వస్తాయన్నది కూడా వీళ్ళకి ఎంతోమంది చెప్పారు. చెప్పినా వినకుండా ఈరోజు మరి నన్ను అబాస్ పాలు చేయాలని ఇంత దుర్మార్గంగా ఇచ్చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, మీకు ఏమన్నా ఒప్పుకుంటే ఈ శృంగరపాలెంలో ఉన్నటువంటి పోరంబోకులు ఎన్నో మోపూరి నాయుడు గారే కాదు, ఇంకా మన కనకాలపేటలో ఆ లైన్లో కూడా చాలా ఉన్నాయి. మీకు ఏమన్నా ఒప్పుకుంటే అవన్నీ తీయించండి తప్ప ఒక కుమ్మరమాన్యం, ముత్యాల ఒరిజినల్ పట్టా ఉన్నటువంటి భూముల జోలికి మీరు వచ్చి లేనిపోని సృష్టించడానికి పని లేదు. అయినా నాకు 13 సెంట్లు భూమి మాత్రమే, ఆల్రెడీ 10 సెంట్లు మార్కెట్కి ఇచ్చేసాం. ఇంకొన్నది 8 సెంట్లు, 8 సెంట్లు 3 సెంట్లు మా అమ్మగారిది. దీనికి ఇండిషన్ ఆర్డర్ కూడా ఉంది. దీన్ని కూడా మీరు ఈ 3 సెంట్లకు కూడా వచ్చేసి ఈ 3 సెంట్లు నాకు దక్కకూడదని చెప్పేసి మీరు ఎంత దుర్మార్గంగా చేస్తుంటే ఇక్కడ ఈ 3 సెంట్లు దక్కకూడదని చెప్పి ఇక్కడ కోర్టు వారు ఎవరిని కూడా వదలరు. ఈ చట్టం తన పని తాను చేసిపోద్దని చెప్పేసి దానికి సాక్ష్యం ఏంటంటే మీరు నిన్న కాక మొన్న బేస్మెంట్ లాగినందుకు 4 బోన్లో నిలబడటమే దానికి నిదర్శనం. కానీ ఈ రోజుకైనా సరే తెలుసుకుని మీరు చట్టాన్ని గౌరవించుకుంటూ ఏదైతే ఉందో దాన్ని వాస్తవాలు బయట పెట్టాలి తప్ప ఇటువంటి నెపాలేసి నన్ను కిందకి పరచాలని చూస్తే నేను ఇంకా భగవంతుడు నేను ఇంకా ఎదుగుతాను, అందరికీ మంచి చేసినోడు ఎప్పుడు బాగుంటాడని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి ఇటువంటి ప్రెస్కి గట్రా ఇవ్వడం అన్నది ఇచ్చినట్టయితే దీని మీద నేను మీరు ఏదైతే కోర్టులో ఉన్నారో అదే కోర్టుకి మీ మీద మరొకసారి నేను కోర్టుకి వెళ్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఐపోలవరం మండలం కొమరిగిరి బ్రాహ్మణ అగ్రహారం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ మందిరం 23వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా బాబావారి ఆలయంలో ఆలయ అర్చకులు ఉమాశంకర్ బ్రహ్మత్వంలో విశేష పూజలు నిర్వహించి బాబావారి గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అలాగే సాయంత్రం అఖండ సాయి నామ సంకీర్తన నిర్వహించి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు ఈ పూజలలో పాల్గొని బాబావారిని దర్శించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీ వరకు బాబావారి 23వ వార్షికోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. 23వ తేదీన ఆలయంలో పంచామృతాభిషేకాలు, సహస్రనామార్చన, సామూహిక సాయి సత్యవ్రతములు, చందనోత్సవం, భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పూజలలో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు, గ్రామస్తులు పాల్గొని బాబావారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు అద్దంకి మల్లిబాబు, ఆసు నాగరాజు, ఆసు మాణిక్యాలరావు, సోమిశెట్టి రాంబాబు, మట్టా నల్లబాబు, నాగబట్ల సుబ్బారావు, డాక్టర్ రేడుకొండలు తదితరులు పాల్గొన్నారు.
సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ మందిరం, కొమరగిరి, బ్రాహ్మణాగ్రహారం, ఐపోలవరం మండలం. 23వ వార్షికోత్సవం 22/3/2025 శనివారం మధ్యాహ్నం 1 గంట వరకు బాబావారి గ్రామోత్సవం ఊరేగింపు. 6 గంటలకు అఖండ సాయినామ సంకీర్తన జరుగును. 23/3/2025 ఆదివారం ఉదయం 6 గంటల నుండి పంచామృత అభిషేకం, సహస్రనామార్చన, ఉదయం 8 గంటల నుంచి ఉచిత సామూహిక సాయి సత్యవ్రతములు, చందనోత్సవం, మధ్యాహ్న ఆరతి. మధ్యాహ్నం 12 గంటల నుండి అన్న సమారాధన. 24/3/2025 సోమవారం ఉదయం 6 గంటల నుండి ఏకాహం భజన కార్యక్రమములు జరుగును. ఈ గ్రామస్తుల ఆధ్వర్యంలో స్థానిక యానం నారాయణ ఈ టెక్నో స్కూల్ నందు జనక ఫౌండేషన్ వారి ద్వారా వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా జనక ఫౌండేషన్ డాక్టర్ జె భరద్వాజ్ ప్రెసిడెంట్, డాక్టర్ వి శ్రీకర్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్, డాక్టర్ రేణుకా పెద్దిరెడ్డి కమ్యూనిటీ అవుట్ రీచర్, యానం ప్రభుత్వ ఆసుపత్రి మానసిక వైద్యురాలు డాక్టర్ సుకీర్తి పాఠశాల యాజమాన్యానికి చెందిన అమలాపురం జోనల్ ఏజీఎం శ్రీనివాసరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు బలరాం మహంతి, కోఆర్డినేటర్ సుంకరమూర్తి, ఆర్ఐ కేఎస్ఎన్, ఏవో పెద్దిరెడ్డి లక్ష్మణ్ కుమార్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థులు పాల్గొన్నారు. దీనిలో భాగంగా డాక్టర్ 9వ తరగతి విద్యార్థులతో నిద్ర ఆరోగ్యానికి అవసరం, సరైన నిద్ర జ్ఞాపక శక్తిని మెరుగుపరిచి రోగ నిరోధక శక్తిని పెంచి మానసిక ఆరోగ్యాన్ని బలపరుస్తుంది. నేడు పిల్లలు మొబైల్ ఫోన్లు మరియు టీవీ చూస్తూ నిద్రని పాడు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులలో జ్ఞాపక శక్తిని పెంపొందించడానికి అనేక సూచనలను ఇవ్వడం జరిగిందని, ఇటువంటి కార్యక్రమాలు జనక ఫౌండేషన్ వారు నిర్వహించడం విద్యార్థులకు ఎంతగానో సహకరిస్తాయని ప్రిన్సిపాల్ బలరాం మహంతి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. And if possible do a bath while going to sleep, which makes your body rest and it makes you go to sleep very quickly. So these things you have to follow. Okay, and main thing already చెప్పిన thoughts వస్తున్నప్పుడు either you have to share with your parents or you have to write on a one waste paper. If that is not unnecessary things, చాలా అనవసరమైన ఆలోచనలు వస్తాయి మనకి. పొద్దున వాడు ఇలా అన్నాడు, లేకపోతే ఈ అమ్మాయి ఇలా ఉందని ఆలోచనలు వస్తాయి. సో అన్నీ ఏదైనా పేపర్ మీద రాసుకొని studies, right? So everyone should study in a way they should think about the future and how your goals should be in the future, right? And so think about it before you are taking any decision. So think twice, like if you are aiming for something, right? So aim for it, don't distract with the social media stuff and all that kind of stuff. Don't be on the social media all the time. Focus on your studies.
అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథూర్ పుట్టినరోజు వేడుకలు ఐపోలవరం మండలంలో ఘనంగా నిర్వహించారు. మండలం పరిధిలోని ఐపోలవరం గ్రామంలో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కేక్ కటింగ్ నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు రాయపురెడ్డి నీలకంఠేశ్వరరావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ సాగిరాజు, సూరిబాబురాజు, తెలుగుదేశం గ్రామ కమిటీ పిన్నమరాజు శివ, బొంతు ప్రసాద్, జనసేన గ్రామ కమిటీ దేవు రాంబాబు, జోడిశెట్టి వీరబాబు, గుత్తెల సుబ్బారావు, మెడిశెట్టి నాని, పిల్ల గోపి, నల్ల రాంజీ, గుర్రాల శ్రీను, మదిరెడ్డి కుమార్, అరిగెల గోపి, దంగుడు బియ్యం మోహన్, ఎండుగుల సూరిబాబు, వాసంశెట్టి పోలరాజు, ఇళ్ల రాంబాబు, ప్రతి నాగబాబు, లక్కింశెట్టి ప్రకాష్, నంబూరి సీతారామరాజు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మురమళ్ళ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎంపీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కటింగ్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు ఎంపీని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఒకసారి ఖాళీ వర్షం నుంచి కేంద్ర పాలిత ప్రాంతమైన యానం సబ్ జైలు నుంచి ఒక రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. దాదాపు 25 అడుగుల ఎత్తున సబ్ జైల్ ప్రహరీ గోడ దూకి నిందితుడు ఎస్కేప్ అయ్యాడు. యానం కనకాలపేటకు చెందిన కె వెంకటేశ్వరరావు ఓ చోరీ కేసులో అరెస్ట్ అయ్యాడు. అయితే ఈ కేసులో 6 రోజుల పాటు నిందితుడికి రిమాండ్ విధించారు. దీంతో ఉదయం సబ్ జైలు తరలించగా మధ్యాహ్నం జైలు నుంచి నిందితుడు పరారు అవటం అధికారులను కంగుతినేలా చేసింది. తప్పించుకున్న నిందితుడు యానం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అయితే గత కొన్ని సంవత్సరాల క్రితం ఇదే తరహాలో సబ్ జైలు నుంచి కొంతమంది పుదుచ్చేరి ఖైదీలు తప్పించుకొని పారిపోగా వారిని పోలీసులు వెంబడించి మరీ పట్టుకున్నారు. మళ్లీ రెండోసారి సబ్ జైల్లో ఖైదీ తప్పించుకున్న ఘటన జరగడంతో సబ్ జైలు డొలతనం మరొకసారి బట్టబయలైందని పలువురు విమర్శిస్తున్నారు. తాళరేవు మండలంలో పోలేకూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జక్కల ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో అమలాపురం పార్లమెంట్ సభ్యుడు గంటి హరీష్ మాథూర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో పోలేకూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జక్కల ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో అమలాపురం పార్లమెంట్ సభ్యుడు గంటి హరీష్ మాథూర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొని ఏర్పాటు చేసిన పుట్టినరోజు కేకును కట్ చేసి అభిమానులకు అందజేసి సంతోషాన్ని పంచుకున్నారు. దున్నా సింహాద్రమ్మ, వెంటపల్లి ఉమామహేశ్వరి, మోర్త భైరవమూర్తి, దున్నా సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. నలుగురు నిలబెట్టు ఫోటో గ్రూప్ ఫోటో యానాం గోపాల్ నగర్ శివారు విద్యుత్ పవర్ గ్రిడ్ సమీపంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే సహించేది లేదని మరొకసారి గ్రామస్తులు శనివారం ఆందోళన వ్యక్తం చేశారు.
పవర్ గ్రిడ్ భూములలో స్థానిక గ్రామస్తులకు ఎటువంటి సమాచారం లేకుండా ట్రాక్టర్లతో చెత్తను వేయడంతో గ్రామస్తులు అడ్డుకొని ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ తమ అభిప్రాయాలను సేకరించకుండా పుదుచ్చేరి ప్రభుత్వం అధికారులు మొండిగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డ్కు తాము పూర్తి వ్యతిరేకమని తెలిపారు. స్థానికంగా రిసోర్స్ రికవరీ పార్క్ నిర్మాణం చేపడితే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటామని, తమ గ్రామానికి ఆనుకుని స్కూల్స్, నవోదయ విద్యాలయ ఉన్నాయని, అక్కడ నివాసం ఉంటున్న ప్రజలకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. విద్యుత్కి సంబంధించిన సబ్ స్టేషన్ పక్కనే డంపింగ్ యార్డ్ పెట్టడం సరికాదన్నారు. జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. తమ గ్రామంలో చెత్త వేస్తే ఎన్సిటీ కోర్టు చెన్నైలో కేసు వేస్తామని హెచ్చరించారు. అంతా మొత్తం కంప్లీట్ ఆల్రెడీ పొల్యూటెడ్, ఇంకా ఫర్దర్గా ఇంకా ఎక్కువ పొల్యూట్ అయిపోయి ప్రజలకు చాలా బాధాకరంగా ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రభుత్వం దీని గురించి ఆలోచించి ఇమీడియట్గా దీన్ని ఆపేయాలని చేసిన ప్రజలకి అందరికీ కూడా నాకు పోలీస్ శాఖ వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ డంపింగ్ యార్డ్ పెట్టడం అనేది చాలా అన్యాయం, చాలా దారుణం ఇక్కడ పెట్టడం. మీరు ఏమనుకుంటున్నారు? పోలీస్ శాఖ వారు కూడా ప్రభుత్వం కూడా ఇది చాలా చట్టరీత్యా నేరం. ఇది మేము పవర్ గిడ్కి ఎకరాలు ఇచ్చామండి బాబు. ఎకరాలు ఇచ్చి పవర్ గిడ్డి పెడతారని మేము లక్షలకి అప్పుడు అమ్ముకొని ఇప్పుడు కోట్లు తీసుకుంటున్నారు. ఈ లక్షలు మేము ఎస్సీ వాళ్ళు ఎక్కువగా ఉన్నాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం వారు పవర్ గిడ్డి పెడుతున్నారని సంతోషంతో, హ్యాపీతో, పవర్ గిడ్డి అంటే కరెంటు, ఒక విద్యుత్తు, ఆ విద్యుత్ శాఖ ప్రజలందరికీ వెలుగు ఇచ్చే పరిస్థితి. కాబట్టి అంచేత మేమందరం కూడా నేనుగా సంతకం పెట్టి పవర్ గిడ్డి అని ఇచ్చాను. ఈ డంపింగ్ యార్డ్ పెడతారని ఇవ్వలేదు. మేము చూసుకోండి, కావాలండి అందరూ చూసుకోండి బాబు. ఈ గృహ సముదాయం కనకాలపేటలో ఎక్కడో పెడితేనే, అక్కడ ఈ చుట్టుపక్కల ఇల్లు లేని ఏరియాలో పెడితేనే మాకు ఈ నాయుడు కాలనీ, కామరాజ్ నగర్, గోపాల్ నగర్, గాంధీనగర్ అంతా వచ్చి మసి వచ్చి ఇంట్లో పడిపోతుంది. ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి ఇక అన్అఫిషియల్గా ఇక్కడ పెట్టేస్తారు. ఇది కన్ఫర్మ్ అవ్వలేదు. గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఒప్పుకోవట్లేదు. ఇళ్ళ మధ్య పెట్టుకోవాలని, హైవేల దగ్గర పెట్టుకోవాలని దానికి ఒక రూల్ ఉంది. ఆ లాస్ ఏవి ఫాలో అవ్వకుండా ఇక్కడ పెట్టేస్తారు. ఇక్కడ నవోదయ పబ్లిక్ స్కూల్ ఉంది, హాస్టల్ ఉంది, ఎదురుకుండా ఇల్లు ఉన్నాయి. చెత్తకి 10 అడుగుల దూరం ఇల్లు ఉన్నాయి. అందులో వచ్చి పాలిమర్స్ కానీ, కార్బన్ మోనాక్సైడ్ కానీ, కెమికల్ టాక్సిక్ గ్యాసెస్ కానీ వస్తే క్యాన్సర్ చచ్చిపోతే ఎవరండి బాధ్యులు? ఇది చాలా మేము దీనికి చాలా బాధపడుతున్నాము. మేము ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ పెట్టడానికి మేము పవర్ గ్రిడ్ దగ్గర డంపింగ్ యార్డ్ పెడదామని వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే మేము అడ్డుకోవడం జరిగింది. మానేశారు. నిన్న మధ్యాహ్నం ఎవరూ లేకుండా చూసి వేరే రకంగా వచ్చి గబగబ వచ్చి దింపేసి వెళ్ళిపోయారు. ఇది చాలా శోచనీయమైనటువంటి విషయం. దీనికి అనేక సార్లు మీటింగులు ఆర్ఐతోటి, ఇంకొకరితోటి, స్పెషల్ క్యాండిడేట్లతోటి అందరితో జరిగింది. అందరూ అక్కర్లేదని కూడా చెప్పారు, ఇక్కడ వద్దని చెప్పారు. ఎప్పుడో నిన్న ఆర్ఐఓ గారి దగ్గరకు కూడా వెళ్ళడం జరిగింది. మేము ఒక బృందం వెళితే ఆయన చెప్పింది ఏంటంటే 2023లో పట్టుకొచ్చి కాగితం ఇచ్చారు. అది ఎప్పుడో ల్యాప్స్ అయిపోయింది. ఈ 2 సంవత్సరాల నుంచి ఈ ఆర్ఐఓ గారు కానీ ఇంకొకళ్ళు కానీ ఏం చేస్తున్నారో తెలియదు. చట్ట ప్రకారంగానే వెళ్ళమని చెప్తున్నాం. ఈ పోలీసు వారు వచ్చి మమ్మల్ని అడ్డుకుంటున్నారు. అడ్డుకుంటే మాకు ఏదైనా కాగితం చూపించండి, మాకు ఇబ్బంది ఏం లేదు, అది మేము చట్ట ప్రకారంగానే వెళ్దాము అని చెప్తున్నాం. అయినా చెప్పినా వీళ్ళు పోలీసు వారు కానీ, ఆర్ఐఓ కానీ, ఎవరు కానీ ఏ విధమైనది చూపించట్లేదు. ఇది ఇక్కడ దౌర్జన్యంగా ఇక్కడ వేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుత ప్రజాప్రతినిధి కానీ, గతంలో ప్రజాప్రతినిధి కృష్ణారావు గారు కానీ, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ వద్దు అని చెప్పారు. ప్రజాప్రతినిధులకు కూడా వ్యతిరేకంగా ఎవరు ఇస్తున్నారు, ఇవి ఎవరు జరుగుతోంది, అసలు ఇది ఎక్కడ మూల ఉంది, ఎవరు వెనకాలుండి నడిపిస్తున్నారు, ఇది ఇంత దొంగతనంగా, ఇంత చట్ట వ్యతిరేకంగా, ఇంత ప్రజా వ్యతిరేకంగా ఎందుకు జరిపిస్తున్నారు? యానంలో ఇంకా ఖాళీ ప్రదేశాలు లేవా? చూసుకోవాల్సిన బాధ్యత అధికారులకి లేదా? ఇదంతా తేల్చాలని యానం అధికారులకి, ప్రజాప్రతినిధులకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్న 947 మంది మిల్క్ బాయిలర్స్ అందరికీ 10,000 నుంచి 18,000 వేతనాలు పెంచిన గవర్నర్ కైలాస్ నాథన్, ముఖ్యమంత్రి రంగస్వామి, విద్యాశాఖ మంత్రి నమశివాయలకు
యానా మిల్క్ బాయిలర్ సిబ్బంది కృతజ్ఞతలు తెలియజేశారు. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న 947 మంది మిల్క్ బాయిలర్స్ అందరికీ 10,000 నుంచి 18,000 వేతనాలు పెంచిన గవర్నర్ కైలాసనాథన్, ముఖ్యమంత్రి రంగస్వామి, విద్యాశాఖ మంత్రి నమశివాయలకు యానా మిల్క్ బాయిలర్ సిబ్బంది కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా వేతనాలు పెంచడానికి కృషి చేసిన ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్, అశోక్, పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, యూనియన్ నాయకులు మారన్, విద్యాశాఖ అధికారులకు, స్థానిక నాయకులకు సిబ్బంది పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఎంత కష్టపడ్డామో, ఎంతో శ్రమపడి మేము పనిచేస్తున్నాం స్కూల్లో, అందరికీ తెలిసిన విషయమే. మరి అప్పటి నుంచి కూడా మేము 4,000 నుంచి 10,000 చేశారు. 10,000 నుంచి 18,000 వరకు ఈ రోజున గుర్తించి, మా కష్టాన్ని గుర్తించి, మరి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, రంగస్వామి గారు చేసిన విధానం బట్టి ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. గవర్నర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మిగిలిన సంబంధించిన అధికారులందరికీ కూడా ఎంతగానో సహకరించిన అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. అందుకే నాయకులందరికీ, మాకు స్టార్టింగ్ చేసిన మల్లాడి కృష్ణారావు గారికి, అలాగే ఇప్పుడు ప్రతినిధిలో ఉన్న అశోక్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా మా అందరి తరపున, మా సభ్యులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర పాలిత ప్రాంతమైన యానం సబ్ జైలు నుంచి ఒక రిమాండ్ ఖైదీ పరారు. దాదాపు 25 అడుగులు ఎత్తున్న సబ్ జైలు ప్రహారీ గోడ దూకి నిందితుడు ఎస్కేప్. తనను రాజకీయంగా ఎదుర్కొనలేక తనపై కొంతమంది స్థానిక నాయకులు లేనిపోని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. సుంకరపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు. యానాం గోపాల్ నగర్ శివారు విద్యుత్ పవర్ గ్రిడ్ సమీపంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే సహించేది లేదని మరొకసారి ఆందోళన వ్యక్తం చేసిన గోపాల్ నగర్ వాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.